నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతుందన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. మరింత అభివృద్ధి జరగాలంటే ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలంలోని వట్టెం కారుకుంట గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రజలు బోనాలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఒక శ్రీశైలం నుంచి పైప్ లైన్ వేసి ఒట్టెం తీసుకొచ్చి ఇలా ట్యాంకులకు ఎక్కించి మీ ఇంటి ముందు ఉదయం సాయంత్రం నల్ల లీజులు వస్తున్న మాట వాస్తవం అయితే ఆడవాళ్ళే చప్పట్లు కొట్టాలి, మొగోళ్ళు కొట్టద్దు. అప్పుడు కాంగ్రెస్కి ఓటేసిర్రు, తెలుగుదేశానికి ఓటేసిర్రు. అప్పుడు రాని నీళ్ళు మర్రికి ఓటేసినాక ఎట్లొచ్చినాయి? కేసీఆర్ వచ్చినాకనే ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగలేదని నా కళ్యాణ చెప్తున్నాడు. సంతోషం. ఆయన రైతు కష్టాలు తెలుసు కాబట్టి ఇలా గ్రామానికి ఫోన్ చేసి ఇట్లాంటి ప్రభుత్వం పోతే మళ్ళీ తిప్పలు వస్తాయి అని ఆయన చెప్పగలుగుతాడు. ఆయన రైతు కాబట్టి. మరి ఇలా 9 ఏళ్ళు అయింది. ఏ రైతు అయినా పోయి పోలీస్ స్టేషన్లో విత్తనాలు కొంటాడా? మన ఊరికి మన ఇంటికే విత్తనాలు ఎరువులు. తెలంగాణ తరహా సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో పోత్కపల్లిలో గడప గడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించగా మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఆదిలాబాద్లో ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీసీఐ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రగల్భాలు పలికి ప్రజలను మభ్యపెట్టేందుకే అమిత్ షా ఆదిలాబాద్కు వస్తున్నారని సీసీఐ కార్మికులు మండిపడ్డారు. గత హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని జిల్లాలో అడుగు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై అమిత్ షా స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మికులు, రైతులు డిమాండ్ చేశారు. ఈరోజు ఆదిలాబాద్లో అమిత్ షా పర్యటనతో ఒరిగిందేమీ లేదు. గత 2018 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో అమిత్ షా ఆదిలాబాద్కు రావడం, ఆదిలాబాద్లో ఉన్నటువంటి సీసీఐ ఫ్యాక్టరీని మేము గెలవంగానే పునఃప్రారంభిస్తామని చెప్పేసి పెద్ద మాటలు చెప్పిండు. 2018 నుంచి ఇప్పటికి కూడా మరి దాన్ని సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించేది చేయలేడు. కేవలం ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మరి ఇప్పుడు ఆదిలాబాద్కు రావడం జరుగుతుంది తప్ప వేరేదేం లేదు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీజేపీ నాయకులు మోసం చేస్తున్నారు తప్ప కేంద్రం నుంచి తెచ్చింది ఏమీ లేదు. ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి పాత ఏదైతే వేస్టేజ్ స్క్రాప్ ఉన్నదో దానికి కూడా వేలం పాట వేస్తున్నారంటే ఎంత దిగజారినరో మరి బీజేపీ ప్రభుత్వం అర్థమైపోతున్నది. కేవలం సీసీఐ భూములను అదానికి అంటబెట్టడం కోసమే మరి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ప్రజలు ఇక్కడ అనుకోవడం జరుగుతుంది. మరి నేడు ఆదిలాబాదు సింహగర్జన పేరిట దేశ హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు ముచ్చటగా రెండవసారి 5 సంవత్సరాల క్రితం వచ్చిర్రు. మరి ఈసారి కూడా వస్తున్నారు కాబట్టి ఇంతకుముందు వచ్చినప్పుడు పెద్ద వాగ్దానాలు చేసిండ్రు.
ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని మేము ఎన్నికల్లో రాగానే మేము గెలవగానే ఇమ్మీడియట్గా తెరిచి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అదేవిధంగా భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద వాళ్ళందరికీ లాభం చేస్తామని ప్రకటనలు పలికింది ఆ రోజు. మరి ఈరోజు అమిత్ షా గారు మీరు ఏ ముఖం పెట్టుకుని ఆదిలాబాద్కి వస్తున్నారు? ఆదిలాబాద్కి వచ్చి మీ ప్రభుత్వం ద్వారా ఆదిలాబాద్కి ఏం సహాయ సహకారాలు అందించగలుగుతున్నారు అనేటువంటిది మేము ఈరోజు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాము. మీరు కేవలం ఎన్నికల్లో రావడము, ఏదో హెలికాప్టర్ ఎక్కి రావడము, దిగడము, ఎక్కడము, 4 మాటలు మాట్లాడిపోవడం తప్ప మీ ద్వారా ఎటువంటి లాభాలు అనేటువంటివి తెలంగాణ రాష్ట్రానికి కానీ మా ఆదిలాబాద్ నియోజకవర్గానికి కానీ ఇంతవరకు ఏం జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు కొంచెం బీజేపీ నాయకులారా బుద్ధి తెచ్చుకోండి. తెలంగాణ ప్రజల్ని ఇంకా వంచడానికి మీరు దోహదపడకండి. ఈరోజు యావత్ తెలంగాణ ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ కేసీఆర్ వైపు చూస్తున్నది. రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి, అమిత్ షాకు, మోడీకి నడ్డి విరిచి వాత పెట్టడానికి మేమందరం తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నాం. బీజేపీ కూడా అవినీతిలో తానేమి తక్కువ కాదని నిరూపిస్తోంది. ప్రధాని మోదీ హయాంలో కమలం పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అస్మదీయులకు దోచిపెట్టడంలో ముందు వరుసలో నిలుస్తోంది. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ మిత్రులకు దాసోహమై ప్రపంచం ముందు తలదించుకునేలా చేస్తోంది మోదీ సర్కార్. కాషాయ పార్టీ అవినీతి పాలనకు దేశంలో అధ్వానకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టింది. అవినీతి కొండలా పేరుకుపోయింది. ఒకవైపు దేశ ప్రజలను మతం మత్తులో ముంచుతూ దేశభక్తి ముసుగు తొడిగి ప్రభుత్వ సంస్థలను అమ్మకాలకు మొదలుపెట్టారు. మతం మత్తు నుంచి తేరుకుని మోదీ దొంగ దేశభక్తి ముసుగును తొలగించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిని హింసిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆట పాట మాటను బంచేశారు. మీడియాపై కత్తికట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా రాస్తే దేశానికి వ్యతిరేకంగా రాస్తున్నారంటూ విచారణ సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదంటూనే అనేక అవినీతి కుంభకోణాలకు ప్రధాని మోదీ అవకాశం కల్పించారు. అందులో ఒకటి పెగాసస్ స్పైవేర్. 2017లో ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ కోసం ఎన్ఎస్ఓతో మోదీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశ ప్రజల స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, ల్యాప్టాప్ల్లో పెగాసస్ రహస్యంగా ప్రవేశపెట్టారు. వ్యక్తులపై నిఘా పెట్టింది. ఇటు ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గత యూపీఏ ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా దాని లెక్కను సవరిస్తూ భారీ కుంభకోణానికి పాల్పడింది. దేశమంతా రాఫెల్ స్కామ్పై ఆందోళనలు చేస్తే మోదీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ కూడా మోదీ ప్రభుత్వం దర్యాప్తుకు అంగీకరించలేదు. చివరకు హాల్ను నిర్వీర్యం చేస్తూ అనిల్ అంబానీకి విమానాల తయారీ, ఆయుధాల తయారీని కట్టబెట్టే ప్రయత్నం చేసి విఫలమైంది. మరోవైపు ఈ ఏడాది అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా నుండి 31 డ్రోన్లను కొనుగోలుకు భారతదేశం ఒప్పందం చేసుకుంది. ఈ డ్రోన్ల ఖరీదు $3 బిలియన్, అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు. ఒక్కో డ్రోన్ను మోదీ ప్రభుత్వం 880 కోట్లకు కొనుగోలు చేస్తోంది. అయితే అంతకు ముందే ఇలాంటి డ్రోన్లను అమెరికా నుంచి ఇతర దేశాలు చాలా తక్కువ ధరకే కొనుగోలు చేశాయి. కానీ భారత్ మాత్రం భారీ ధరకు వీటిని కొనుగోలు చేస్తుండటం వెనుక కూడా అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు నల్లధనం విదేశాల నుంచి తీసుకొస్తామని మోదీ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఆ తరువాత ఆ మాట ఎత్తటం లేదు. కానీ పిఎన్బి బ్యాంకును 11,000 కోట్లు మోసం చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని కేంద్రం కాపాడుతోంది. అంతకుముందు బ్యాంకులకు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా కూడా దేశం విడిచి పారిపోవటానికి మోదీ ప్రభుత్వ సహకారం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ స్కామ్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ కూడా దేశం విడిచి పారిపోవటానికి బీజేపీనే కారణం. దేశ ప్రజల సంపద దోచుకుని విదేశాల్లో జల్సాలు చేస్తున్న వారిని భారత్కు తీసుకురాకపోగా బీజేపీ మంత్రులు విదేశాల్లో ఈ దొంగలతో కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. అంతేకాదు వారికిచ్చిన లక్షల కోట్ల బ్యాంకు రుణాలను రైట్ ఆఫ్ చేస్తూ ఆ భారాన్ని దేశ ప్రజల నెత్తిన రుద్దుతోంది మోదీ సర్కార్.
కాంగ్రెస్ అడుగుజాడల్లోనే ప్రధాని మోదీ నడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చిన్న చితక కుంభకోణాలు చేస్తే బీజేపీ మాత్రం ఏకంగా దేశాన్ని అదానికి అమ్మకానికి పెట్టింది. దేశ ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపద సృష్టించి పోగేసిన సంపదను ప్రధాని మోదీ అదానికి కట్టబెడుతున్నారు. ఈ విషయాన్ని హిండెన్బర్గ్ నివేదిక బయటపెట్టడంతో రాజకీయ దుమారమే రేగింది. అదాని ఎదుగుదల వెనుక మోదీ ఉన్నారనే విషయం ఈ రిపోర్ట్తో తెలిసిపోయింది. 2014లో మోదీ ప్రధానమంత్రి అయ్యాక అదాని గ్రూప్ ఆస్తులు అమాంతం పెరిగాయి. గుజరాత్ వ్యాపారిని దేశంలో అగ్రగామి వ్యాపారవేత్తగా మోదీ షా మార్చారు. దేశంలో కోట్లాది ప్రజల సంపదను అప్పనంగా అదానికి కట్టబెట్టేందుకు అనేక నిర్ణయాలు మోదీ ప్రభుత్వం తీసుకుంది. కొన్నిసార్లు ప్రత్యేకంగానే అదాని గ్రూప్ కు మోదీ అంబాసిడర్ గా పనిచేశారు. దేశంలో కీలకమైన ప్రాజెక్టులు అదాని గ్రూప్ కు అప్పగిస్తూ ప్రపంచ కుబేరుడుగా అదానీని మోదీ మార్చారు. ఇటు విదేశాల్లో కూడా అదానికి కంపెనీలు దక్కేలా ప్రధాని మోదీ చక్రం తిప్పారు. ఇందుకు శ్రీలంక విద్యుత్ ప్రాజెక్టులే నిదర్శనం. ఈ విషయాన్ని ఆ దేశ ఉన్నతాధికారి బయటపెట్టారు. ఈ అంశం అప్పట్లో 2 దేశాల్లో రాజకీయ దుమారం రేపింది. అటు ఆస్ట్రేలియాలోని అదాని బొగ్గు గనుల నుంచి బొగ్గు కొనుగోలు చేయాలంటూ కేంద్రం ఆదేశాలిచ్చింది. దేశంలో 3,000కు టన్ను బొగ్గు లభిస్తుండగా ఆస్ట్రేలియా నుంచి 30,000కు టన్ను బొగ్గు ఎందుకు కొనుగోలు చేయాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అదాని బొగ్గు కొనుగోలు చేయకపోతే రాష్ట్రాలకిచ్చే రాయితీలను కట్ చేస్తామని మోదీ సర్కార్ హెచ్చరికలు చేయడంతో ఈ స్కామ్ ఎంత పెద్దదో అర్థమవుతోంది. వ్యవసాయ రంగంతో రీటైల్ రంగంపై అదానీ కన్నుపడటంతో దాన్ని హస్తగతం చేసుకోవాలని పావులు కదిపారు. అదానీ తన వ్యాపార కాంక్షకు పాత వ్యవసాయ చట్టాలు అడ్డుగా ఉన్నాయని గ్రహించి వాటి స్థానంలో కొత్త చట్టాలు తీసుకురావాలని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చారు. కొత్త చట్టాలతో దేశంలోని వ్యవసాయ భూములు, పంటలపై గుత్తాధిపత్యం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కొత్త చట్టాలు తీసుకొచ్చిన 2 రోజుల్లోనే అదాని గ్రూప్ పదుల సంఖ్యలో కొత్త కంపెనీలను సృష్టించింది. ఎలాంటి క్యాపిటల్ పెట్టుబడి లేకుండానే రాత్రికి రాత్రే తెరపైకి అనేక కంపెనీలను తీసుకొచ్చారు. న్యాయస్థానం రైతుల చట్టాలను రద్దు చేయడంతో అదాని కంపెనీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. మోదీ అనుసరిస్తున్న విధానాలతో ప్రపంచం ముందు భారత్ తలదించుకునేలా ఉంది. తమ మిత్రుడి కోసం అంతర్జాతీయ చట్టాలు, పర్యావరణ తీర్మానాలను తుంగలో తొక్కుతున్నారు. ఆయా దేశాల్లోని ప్రభుత్వాల నిర్ణయాల్లో బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. కేవలం తన గుజరాతీ వ్యాపార మిత్రులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడంపై ప్రపంచ దేశాల నుంచి అనేక ఆరోపణలొస్తున్నాయి. విశ్వగురు పేరుతో ఆయా దేశాల విధానాలపై ఆధిపత్యం చెలాయించడంపై ఇతర దేశాల ముందు భారత్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం మోదీ చేస్తున్నారంటూ మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా విశ్వగురు ప్రపంచానికిచ్చే సందేశం అంటూ నిలదీస్తున్నారు. కరోనా సమయంలో ప్రపంచం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే అంబానీ, అదానీ వంటి కుబేరుల ఆస్తులు విపరీతంగా పెరిగాయి. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల రాయితీలు ప్రజలకు ఇస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించగా విడుదలైన నిధులు, రాయితీలు మాత్రం అదానీ లాంటి కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని దాదాపు 20 లక్షల కోట్ల నిధులు కరోనా టైంలో అంబానీ, అదానీ కంపెనీలకు మళ్లించారు. ఇంకోవైపు అదానీ కన్ను దేశంలోని సముద్ర పోర్టులపై పడింది. దేశంలో ఉన్న కీలకమైన పోర్టులను కబ్జా చేసేందుకు మోదీ కనుసన్నల్లో కుట్రలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అంతర్జాతీయ వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న ముద్రా పోర్టును హస్తగతం చేసుకున్నారు. అంతర్జాతీయంగా ఇతర దేశాలతో పోర్టుల ద్వారా అదానీ అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముద్రా పోర్టు ద్వారా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారనే విమర్శలున్నాయి. కొద్ది రోజుల క్రితం ముద్రా పోర్టులో టన్నుల కొద్దీ హెరాయిన్ దొరికిన కస్టమ్స్ అధికారులు కేసును ఎందుకు గాలి కొదిలేశారు చెప్పాలని
ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దొరికిన డ్రగ్స్ తో అదానీ గ్రూప్ కు సంబంధం లేకపోతే ఎందుకు సిబిఐ వంటి విచారణ సంస్థలతో దర్యాప్తు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలను నష్టాల్లోకి తీసుకురావటం, వాటిని నష్టాల పేరుతో కార్పొరేట్ వ్యాపారులకు తక్కువ ధరకే కట్టబెట్టడం కేంద్ర పాలకులు ఆనవాయితీగా చేస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక స్థిర చరాస్తులు ఉన్న ఎల్ఐసిని హస్తగతం చేసుకునేందుకు అదానీ ప్లాన్ చేశారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసి షేర్లు పెట్టేలా ఒత్తిడి తీసుకురావటంతో నేడు ఆ సంస్థ పెట్టిన పెట్టుబడులకు దిక్కు లేకుండా పోయింది. ఇటు ఏపీలో కీలకమైన పోర్టులను అదానీ తమ మిత్రుడు మోదీతో కలిసి జగన్ సర్కార్పై ఒత్తిడి తీసుకొచ్చి హస్తగతం చేసుకున్నారు. అభివృద్ధి సెజ్ల పేరుతో వేలాది ఎకరాలను తీసుకున్నారు. తీసుకున్న భూములపై ప్రభుత్వ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారు. ఆ డబ్బును ఇతర వ్యాపారాల్లోకి మళ్లించి అభివృద్ధిని గాలికొదిలేశారు. తెలంగాణలో కూడా నల్లమల అడవుల్లో ఉన్న విలువైన సహజ సంపదపై అదానీ కన్నుపడింది. ప్రపంచంలో విలువైన యురేనియం నల్లమలలో ఉంది. ఇది విలువైందే కాదు, పర్యావరణానికి ప్రమాదకరం కూడా. బీజేపీ వారి గుజరాతీ వ్యాపార మిత్రుల కుట్రలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నారు. తెలంగాణ సంపదపై ఉత్తరాది గద్దల కన్ను పడకుండా వారిని ఎదిరిస్తున్నారు. ఒకవైపు రాజ్యాధికారం కోసం బీజేపీ, మరోవైపు ఆర్థిక దోపిడీ కోసం అదానీ వంటి వారు తెలంగాణపై వాలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ వారి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు. ఉత్తరాది పార్టీ నేతల వద్ద గులాంగిరి చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు ఇక్కడి సంపదను గుజరాతీ కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టేందుకు అదానీతో చేతులు కలుపుతున్నారు. అయితే కేసీఆర్ ముందు వారి పప్పులు ఉడకటం లేదు. ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. మొన్నటికి మొన్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో సోదాలను నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేస్తున్నారు అధికారులు. గతంలో ఢిల్లీ వర్క్స్ బోర్డు చైర్మన్ గా పనిచేశారు అమానతుల్లా ఖాన్. అయితే ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 32 మందికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయనపై ఆరోపణలున్నాయి. తమిళనాడు బాణసంచా గోడౌన్ పేలుళ్లలో మృతుల సంఖ్య 11కు చేరింది. గాయపడిన 12 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అరియాలూరు జిల్లాలోని వీరకలూరు గ్రామంలో క్రాకర్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో టపాసుల తయారీలో నిమగ్నమైన కార్మికులు అగ్నికి ఆహుతయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పటాకుల గోడౌన్ యజమాని, మేనేజర్ సహా 5గురిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు చెక్ పెడుతున్నాయి భద్రతా బలగాలు. షోపియాన్లో తాజాగా 2 ముష్కర్లను మట్టుబెట్టాయి. అల్షిపోరా ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో మొరిఫత్, మక్బుల్, జాజిమ్, ఫరూక్లు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న అధికారులు కాశ్మీరీ పండిత్ సంజయ్ శర్మ హత్యలో వీరి హస్తమున్నట్లు తెలిపారు.